ప్రమోషన్ చేయాలంటే నువ్వు చెప్పాలా? మేకర్‌కి తెలీదా? ఎప్పుడు ఎక్కడ ప్రమోషన్ చేయాలి? మూవీని ఎలా మార్కెట్‌లోకి తీసుకెళ్లాలని నీ పని నువ్వు చూసుకొని ఒక బ్రో నాకు కామెంట్ చేశాడు. మెగా ఫ్యామిలీకి మేమందరం అభిమానులం. ఫ్యాన్ వేరు, అభిమానం వేరు. ఫ్యాన్ అంటే సినిమాలు చూసి, డాన్సులు చూసి, ఫైట్లు చూసి రెచ్చిపోతారు. అభిమానం అంటే ఆయన వ్యక్తిత్వానికి, ఆయన చేసే పనులకి ఆయన అభిమానులుగా మారుతారు. నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు చూడకముందే ప్రీమియర్ గల్ఫ్ దేశాల్లో యుఎస్ లో మా వాళ్ళందరూ చూసేస్తారు. నేను విజయ శాస్త్రం చూసుకుంటే అరబీలో ఉంటది. ఓజీ ప్రమోషన్ చేయకపోవడం వల్ల ఎంత దెబ్బ పడిందో తెలుసా? 400 కోట్లు చేరుకోవడానికి అష్ట కష్టాలు పడిపోతుంది. అదే ప్రమోషన్ చేసి ఉంటే కాంతార చాప్టర్ 1 లాగా బాలీవుడ్ నుంచే 19 కోట్లు తెచ్చుకుంది, డే 2లో 13 కోట్లు తెచ్చుకుంది. అలా ఉంటది బాలీవుడ్ నుంచి మజా. నేను చాలా వీడియోలో చెప్తూ ఉన్నాను, బాలీవుడ్ ని టార్గెట్ చేయాలి. పాన్ ఇండియా మూవీగా తీశారు ఓజీ, కానీ ఉపయోగం ఏముంది? మన ఆంధ్రాలో ఈవెంట్ పెట్టుకుని ఎడుతున్నారు, మన ఆంధ్రాలో సొలుకూరులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మన ఆంధ్రాలో కాదు కావాల్సింది, బాలీవుడ్ సైడ్, నార్త్ సైడ్ వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ హిందీ వచ్చి మోడీ ద్వారా అన్ని దేశాలు తిరుగుతున్నారు. అలాంటిది నార్త్ లో ప్రమోషన్ చేసుకుంటే ఓజీకి మరింత కలెక్షన్స్ వచ్చే ఉండేవి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో తెలుసు కదా, ఇంకా ఆంధ్రాలో ఈవెంట్ పెట్టుకుని ఆంధ్రాలో డైలాగ్ చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? నార్త్ లో కదా ఈవెంట్ జరగాల్సింది. ఆయనే ఈవెంట్ లో ఒక మాట అన్నారు, రివ్యూవర్ లో సోషల్ మీడియా సినిమాని చంపేస్తుంది, ఆ నష్టం చాలా విపరీతంగా ఉంటది, ఆ పాపం తగలకూడదని. మరి సోషల్ మీడియా అంటే అర్థమైందా? సోషల్ మీడియాని బతికిస్తుంది, సోషల్ మీడియాని సినిమాని చంపేస్తుంది. ఆ సోషల్ మీడియా అంటే మీనింగ్ ఏంటంటే ప్రమోషన్స్. ఆ ప్రమోషన్ చేసినప్పుడే సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవుతుంది సినిమా. ఆ స్ప్రెడ్ అయిన ప్రతి ఆడియన్స్ చేరుతుంది, ఓహో పలానా సినిమా వస్తుంది మనం చూడాలని. ఓజీ అనేది నార్మల్ గ్యాంగ్స్టర్ సినిమా. మీరు అంత పెద్దగా ఊహించుకోవాల్సిన పని ఏమీ లేదు అందులోని. పవర్ స్టార్ ని ఎప్పుడు చూడని విధంగా పవర్ స్టార్ ని చూపించేటప్పటికి అది ఫ్యాన్స్ కి విస్ఫోటనం, విధ్వంసం, రెచ్చిపోయి సొక్కలు దింపేసుకుంటున్నారు. ఓజీ సూపర్ హిట్ అయింది ఒప్పుకుంటాను, కానీ బ్లాక్ బాస్టర్ అవి కలెక్షన్స్ రాబట్టాలంటే ఒకటి సంక్రాంతికి వస్తున్నలాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉండాలి. చిన్న పిల్లలతో వెళ్ళి నవ్వుతూ పండగ చేసుకోవాలి. లేదంటే కిల్ మార్కోలాగా బ్రోటల్ హంటింగ్ ఉండాలి. అలా పబ్లిక్ లోకి వెళ్ళిపోద్ది. లేదా ఇంకా దేవుణ్ణి వాడుకోవాలి. జై హనుమాన్ లాగా, మీరాయి లాగా, కలికి లాగా దేవుణ్ణి ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడు మార్కెట్ లోకి వెళ్ళిపోద్ది. త్రిబుల్ కూడా ఆడింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళిలో కొంత ఎఫెక్ట్ పడినా లాస్ట్ లో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఉంటది గ్లోబల్ స్టార్ కి. ఆ క్యారెక్టర్ ను బాలీవుడ్ లో ఎలా ఊహించుకున్నారో తెలుసా మీకు? అసలు రివ్యూ చూస్తే మీకు తెలుస్తుంది. రాముడుగా ఊహించుకున్నారు. జై రామ్ అని సినిమా చూసేవారు. జూనియర్ ఎన్టీఆర్ ని హనుమంతుడిగా ఊహించుకున్నారు. ఆ రెండు మూమెంట్సే బాలీవుడ్ లో విధ్వంసం రేపింది త్రిబుల్. అంతేగాని అల్లూరి సీతారామరాజు ఎవరో తెలియదు వాళ్ళకి, భీమ్ ఎవరో కూడా తెలియదు. సో రాజమౌళి గారు క్రియేట్ చేసిన విధానానికి మంత్రముగ్ధులైపోయి ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. సో మార్కెట్ లోకి వెళ్ళాలంటే కీ పాయింట్ ఉండాలి. గ్యాంగ్స్టర్ సినిమాలు, కామెడీ సినిమాలు అయితే 190 వస్తాయి బాలీవుడ్ లోని. కానీ కీ పాయింట్ అనేది ఉంటే, మూమెంట్స్, ఎలివేషన్స్ కరెక్ట్ గా పడితే బాలీవుడ్ లో విధ్వంసం సృష్టించవచ్చు. ఓజీ వరకు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్వెల్ సీను, ఫస్ట్ సీను, హై మూమెంట్, జపాన్ అంతా బానే ఉంది. కానీ ప్రమోషన్స్ ఏది? ప్రమోషన్ చేస్తేనే కదా బాలీవుడ్ లో కలెక్షన్ చేసేది. వరల్డ్ వైడ్ టోటల్ ఓవరాల్ 9 days కలెక్షన్స్ 320 వరకు రావచ్చు ట్రేడ్ వర్గాల దగ్గర నుంచి. అది కూడా కన్ఫర్మ్ కాదు. సో ట్రేడ్ వర్గాల దగ్గర నుంచి ఎంత కలెక్షన్ వస్తుంది అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. మేకర్స్ అయితే సండే గానీ లేకపోతే మండే గానీ పోస్టర్ రిలీజ్ చేయొచ్చు. మరి ఇదే ఎక్కడికైనా నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. దయచేసి అపార్థం చేసుకోండి.